నేను ఒక సెక్యులర్, ఒక న్యూట్రల్, అందరికీ కనెక్ట్ సెక్యులర్ అయిపోయారా ఇప్పుడు? అభినయ్ దర్శన్ ఎప్పుడు సెక్యులరే. ఎప్పుడు కాదు కానీ ఇప్పుడు అయిపోయారా? ఎప్పుడు కాదు. నువ్వు ఇంత ముందు సెక్యులర్, మీరు క్రిస్టియన్ కాదు. అరే సెక్యులర్ అంటే ఏంటంటే చెప్పండి. సెక్యులర్ అన్ని మతాలని అన్ని గ్రంథాలని గౌరవించేవాడు సెక్యులర్. కానీ మీరు క్రిస్టియన్ కాదు. ఐఎమ్ క్రిస్టియన్ అబ్బా. నేను సెక్యులర్. బిఫోర్ క్రిస్టియన్ ఐఎమ్ ఇండియన్, భారతీయుణ్ణి. నేను నమ్మే విశ్వాసం, సిద్ధాంతం క్రైస్తవ్యం. ఒక్కొక్క సందర్భంలో క్రైస్తవాన్ని ఒకవైపే చూసిరు, మేము నరికేస్తాం, కోసేస్తాం అనే పరిస్థితి నుంచి ఈ రోజు పాస్టర్ అభినయ్ దర్శన్ గారు సెక్యులర్ అని మాట్లాడారంటే నాకు కూడా నిజంగా చాలా సంతోషంగా ఉంది. సరే, అది రాజకీయ పరిస్థితుల్లో మాట్లాడిరా, అవసరం కాబట్టి మాట్లాడిరా నాకు తెలియదు, కానీ మీరు ఇట్లనే ఉండాలి, మీ మనసు ఎప్పటికీ సెక్యులరిజాన్ని యాక్సెప్ట్ చేసి అందరూ మన వాళ్ళు అనుకునే కాన్సెప్ట్లో ఉండి మీరు రాబోయే రోజుల్లో పార్టీ ఆవిర్భవించబోతున్నారు. దిగ్విజయంగా ముందుకెళ్ళాలని కోరుకుంటున్నా. మీరేం కోరుకుంటున్నారు ఆ విషయంలో? సక్సెస్ అవ్వాలి లైఫ్లో రానున్న రోజుల్లో. జల్దీ సిగ్నేచర్ నుంచి వెళ్ళిపోవాలి. ఆల్రెడీ ఇలాంటి సిగ్నేచర్ నుంచి వెళ్ళిపోయేవారు నాకు టాక్ వచ్చింది. అంతేనా? అంటే మీరు దగ్గరుండి వెళ్ళిపోతేనే మంచిది అనుకున్నారు కానీ మరి ఎట్లా? మరి నీలాంటి ఉండాలి, నీలాంటి టాలెంటెడ్ వాళ్ళు ఉండాలి. తిట్టుకుంటారా? వాగ్దాటి, స్పాంటేనియస్ గా క్వశ్చన్ చేయటం. ఇంపార్టెంట్ క్వశ్చన్ అడగడం మర్చిపోయినా. ఏంటిది? మీరు ఇంపార్టెంట్ క్వశ్చన్ కాదు, కాంప్లికేటెడ్ పెట్టే క్వశ్చన్స్, మమ్మల్ని జైలుకి పంపించే ప్రశ్నలు. నేను ఎవరినైనా పంపించినా చెప్పండి. మరి అట్లేం అజయ్ బాబుని పంపించింది నువ్వే కదా. నేను ఎందుకు పంపిస్తా? ఆయన నోరు ఆయన ఇష్టం. ఇప్పుడు ఇందాక మీరు అన్నారు సెక్యులర్ అని, అది నేను యాక్సెప్ట్ చేసిన. ఆయన వేసేస్తాం తీసేస్తాం అంటే ఆయన తీసుకుపోయి లోపలేదు. దానికి నేను కాళ్ళకుని కాదు. క్రైస్తవంలో మంచి పార్టీ పెడుతున్నారు, ఒక రాజకీయ నాయకుడిగా రాబోతున్నారు. మరి మీ క్రైస్తవంలో ఉన్న కొంతమంది వ్యక్తుల పెద్ద వాళ్ళు వాళ్ళ సపోర్ట్స్ ఎట్లుంది? చాలా మంది ఇప్పుడు హైదరాబాద్కి రావటం కూడా కారణం ఏంటంటే పెద్దవాళ్ళని కలవటానికి. ఎందుకంటే నాకు పెద్దవాళ్ళ బ్లెస్సింగ్స్ కావాలి, వాళ్ళ సపోర్ట్ కావాలి. కాబట్టి ఏపీలో పెద్దవాళ్ళని కలుస్తున్నాను, తెలంగాణలో పెద్దవాళ్ళని కలుస్తున్నాను. ఆ పని మీదనే కొంచెం పాదయాత్రకు ఒక 5 రోజులు గ్యాప్ తీసుకున్నాను. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా క్రైస్తవుడే కదా, మరి ఆయన కూడా ఏమైనా ఇన్వైట్ చేస్తారు ఎట్లా మీ పార్టీలో? ఆయన ఇన్వైట్ చేయము, ఆయన రాడు. ఆయనతోనే ఏమైనా రిలేషన్స్ ఉన్నాయా మీకు? మళ్ళీ భవిష్యత్తులో ఆయన పార్టీలో విలీనం చేసే, వైసీపీలో విలీనం చేసే అవకాశాలు ఉంటాయా? ఏసీపీలో విలీనం చేయి. మా పార్టీ మేము ఎవరితో కలవం, ఎవరితో విలీనమో, మా జనం మా బలంతో ముందుకెళ్ళిపోతాం. కేపాల్తోనే ఏమైనా కలుస్తారా? కేపాల్ గారితో కలుస్తానంటే చెప్పలేం, ఆయన కలుస్తానంటే కలుపుకుంటాం. ఆయన ఏమో పవన్ కళ్యాణ్ కలుపుకుంటా అంటాడు, మీరేమో ఆయననే నేను కలుపుకుంటా అంటారు. ఏం చెప్పాలి? లేదు, పవన్ కళ్యాణ్ నేను కలుపుకోను. ఒకవేళ ఆయన అంటే మాత్రం ఆయన్ని కూడా మేము కలుపుకోం. పవన్ కళ్యాణ్ కలుపుకోరు మీరు? ఎందుకు కలుపుకుంటామయ్యా? నోట్ తీసి పాయింట్ ఎవరు అన్నారు? మతతత్వపు పార్టీకి సపోర్ట్ చేస్తుంది, ఆయన్ని మేము ఎందుకు కలుపుకుంటాం? మతతత్వ ఎవరికి సపోర్ట్ చేసి అన్నాడు కదా ఆయన. కాషాయపు వస్త్రాలు వేసుకొని మైక్ పెట్టుకొని ముందర పేపర్లో చూసుకుంటూ ఒక్కొక్క పదం చదువుకుంటా ఐఎమ్ అన్అపోలాజెటిక్ సనాతన హిందూ అన్నాడు కదా. అంటే హిందువులకు సపోర్ట్ చేయరు మీరు? అందరికీ సపోర్ట్ చేయాలి. నాయకుడు అనేవాడు సెక్యులర్గా ఉండాలి, సెక్యులర్ భావజాలు ఉండాలి. నేను హిందూ అని స్టేజ్ మీద చెప్పాల్సిన పని లేదు, నేను క్రిస్టియన్ అని చెప్పాల్సిన అవసరం లేదు. ఒక నాయకత్వంలోకి వచ్చిద్దారు. పవన్ కళ్యాణ్ ఎట్లా ఉండాలనేది అభినయ్ దర్శన్ చెప్పాలి. పవన్ కళ్యాణ్ కాదు, ఒక లీడర్, ఒక నాయకుడు ఎలా ఉండాలో చెప్తున్నా. రేపు నేను కూడా ఎమ్మెల్యే అయిన తర్వాత నేను క్రిస్టియన్ అన్నాను అనుకో, క్రిస్టియన్స్ని రెచ్చగొట్టి నన్ను అవుతా. అరే మనం భారతీయులం అని చెప్పాలి, ఐఎమ్ ఇండియన్ అని చెప్పాలి. లేదంటే ఈ చింతపండు అవుతుంది. ఈ చింతపండు అయితే ఖచ్చితంగా ఎవరికైనా అదే అంటున్నా. ఇప్పుడు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత నేను ఆన్ స్టేజ్ నిలబడి నేను క్రిస్టియన్ అంటే క్రైస్తవులు రెచ్చిపోరు, ఎవరు చెప్పకూడదు. అది అవసరం లేని విషయం. విజన్ తోటి మంచి క్లారిటీ తోటి ఉన్నారు మీరు, చాలా క్లియర్ గా. పోయినసారి జూబ్లీస్ కంటెక్ట్ చేసినప్పుడు జర అటు ఇటుగా ఉండే, ఇప్పుడు బాగా షార్ప్ అయిపోయారు. మరి అవుతుంది కదా, మరి అనుభవం వస్తుంది కదా. ప్రజలకి వెళ్తున్నాం, చూస్తున్నాం, అని చదువుతున్నాం, పుస్తకాలు కూడా నేను చూసిన. ఏం బ్రదర్ బాగున్నారా, ఇట్లా ఈ రకంగా ఉంది కదా మీది పాదయాత్రలో స్టిల్స్, ఆ ఎర్రజెండా అదంతా. చెల్లెమ్మా నేను ఉన్నా అని అంటారా? ఎట్లా అంటారు? నా డ్రెస్ కోడ్ సీనియర్ ఎన్టీ రామారావు గారిని గుర్తు చేస్తుంది అంటే చాలా సంతోషం. ఎందుకంటే మహానుభావుడు ఆయన, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి చాలా మేలు చేసినటువంటి వ్యక్తి. మరి ఆయన డ్రెస్ కోడ్ ఆయన అదేసాడో నాకు తెలియదు. అది నేను వేసుకున్నా అంటే నాకు హ్యాపీ అనిపించింది. చాలా మంది చెప్పులు చూసి నాకు వాత పెట్టుకున్నట్టు ఉంటుంది, కానీ ఇండికేట్ చేస్తారు. మీరు దేనికోసం వేసుకురు? మరి నేను చెప్పాను కదా, ప్రజల్లో ఒక సామాన్యుడిగా శ్రామికుడిగా వెళ్ళాలనుకున్నాను కదా. అంటే ఇతను క్రైస్తవుడు అని చూడకూడదు, ఒక మనిషి, ఒక సామాన్యుడు, సామాన్య ప్రజల కోసం వచ్చాడు అని ప్రజలు గుర్తించాలని నేను డ్రెస్ కోడ్ పెట్టుకున్నాను. అభినయ్ దర్శన్ అనేటప్పుడు సెక్యులర్గా ఆలోచన చేయాలంటున్నాడు. ఎగ్జాక్ట్లీ. మీ పాదయాత్రలో మీతో నడిచిన వాళ్ళంతా అందులో హిందువులు ఎంతమంది ఉన్నారో చాలా మంది. ఒకటి సింపుల్ ఎవిడెన్స్ చెప్తాను. చెప్పండి. నా పాదయాత్రలో నువ్వు అన్నావు కదా ఆ డ్రోన్ కెమెరాలు ఏంటి అవి ఇవని, అందులో నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఆపి
గుమ్మడికాయతో దిష్టి తీశారు, ఓకే. అది మంట మీద పెట్టి. క్రిస్టియనా హిందూనా వాళ్ళు? కర్పూరం అవును, క్రిస్టియనా హిందూనా? ఆన్సర్ దొరికేసింది. తర్వాత ఇంకో రెండు అడుగులు ముందుకు వెళ్ళాక అడవి మట్టి ఏవో తెచ్చారు పల్లెంలో, అది పట్టుకోమన్నారు, పట్టుకున్నా. అది వాళ్ళ సాంప్రదాయం అట, అడవి సాంప్రదాయం. పట్టుకున్నా. వాళ్ళు ఎవరు? హిందూస్. మీరు సెక్యులర్ అయితే మీరు బస చేసిన అనేక రాత్రులు చర్చిలలో లేదంటే క్రిస్టియన్ ఇళ్లలో పడుకున్నట్టే కనిపించింది, కానీ ఒక గుడికి పోయి పడుకున్నట్టు, ఒక మసీదు పోయి పడుకున్నట్టు నాకు ఏడ కనిపించారు. ఆహ్వానిస్తే పడుకుంటారు. అరే ఎవరు ఆహ్వానించారు? చర్చికి రమ్మని ఎవడన్నాడు మీతో? అంటే మిమ్మల్ని చెప్తున్నా. అరే మీరే అన్నారు కదా సార్. ఒకటి, యాజ్ ఎ క్రిస్టియన్గా నేను ఎవరిని అడుగుతున్నాను వీడియోలో, ఎవరైనా నాకు వసతినిస్తే చర్చిలో కానీ, స్కూల్ కానీ, కమ్యూనిటీ హాల్స్ కానీ, మీ ఇళ్లలో కానీ నాకు వసతిస్తే పడుకుంటున్నా అని చెప్తున్నా. ఎవరైనా వచ్చి మా గుళ్ళో ప్లేస్ పడుకున్నానంటే పడుకుంటారు. క్రైస్తవులు సువార్త ప్రకటన కోసం బైబిల్ తీసుకొని ఒక ఊరు వెళ్ళారు. ఆ ఊర్లో కొంతమంది వ్యక్తులు, హిందుత్వవాదులు, ఆ పాస్టర్స్ అందరినీ కూడా బలవంతంగా ఒక టెంపుల్లోకి తీసుకెళ్లారు. హనుమంతుడి టెంపుల్ అది. ఆ టెంపుల్లో కూర్చోబెట్టి వాళ్ళందరికీ కూడా బొట్టు పెట్టుకుంటా జైబోలో హనుమాన్కి అనుకుంటా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సీతారామ జానకి అనుకుంటా బొట్లు పెట్టారు. రామ్ లక్ష్మణ్ జానకి అనుకుంటా అన్నారు. దాన్ని బలవంతంగా మతం మార్చడం అంటారు సార్. ఇష్టం లేని వ్యక్తిని తీసుకుని వెళ్ళి కూర్చోబెట్టి కండబలాన్ని చూపించి, ధనబలాన్ని చూపించి, ఊరు బలాన్ని చూపించి, మందం చూసి కుక్క మురిగిద్ది అంటారు కదా, అట్లా చేయడాన్ని మతం మార్చడం అంటారు. అట్లా కాకుండా ఇన్ని రోజులు నాకు పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టం సార్, నా అభిప్రాయం. కానీ ప్రభాస్ గారిని చూసిన తర్వాత అద్భుతంగా యాక్ట్ చేస్తున్నాడు పవన్ గారి కంటే కూడా అని చెప్పి నా ఫేవరెట్ హీరో పవన్ కళ్యాణ్ అనుకున్నాను. అది అభిప్రాయం, అది నా వ్యక్తిగతంగా సార్. మత మార్పిడి ఎట్లా అవుతుంది? ఇది అభిప్రాయం మార్చుకోవడం కదా. ఎంతకాలం శ్రీరాముడే నా దేవుడు అనుకున్న వ్యక్తి కాదు ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు నా దేవుడు అనుకుంటున్నాడు, లేదా అల్లా నా దేవుడు అనుకుంటున్నాడు. అది మతం మార్చడం ఎట్లయితే అంటున్నాను నేను. ఎట్లా చెప్తారు మీరు దాన్ని? మతం మార్చడం అని ఎట్లా నిర్వచిస్తారు మీరు?